ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము, మీ తలకు నూనె తక్కువ కాకుండా చూచుకునుము. ఇక్కడ తెల్లని వస్త్రములనగా పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించండి, నూనె తక్కువ కాకుండా చూసుకొనమనగా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉండొద్దండి, తక్కువ కాకుండా చేసుకోండి అని అర్థము. ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక దేవుడు నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండున్నదని గొప్ప స్వరములతో గానప్రతి గానములతో నిత్యము కొనియాడబడుచున్నారు. దేవుడు అతి పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు నరవతారుగా ఈ లోకంలో జీవించినప్పుడు, మానవుడిగా జీవించినప్పుడు ఆయన అన్నాడు, ఒక సవాల్ విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? నేను పరిశుద్ధుని, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరంటే ఏ ఒక్కరు ఆయనలో పాపాన్ని నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడతామంటే యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడితే మన చేసిన పాపాలు, మన చేసిన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి జీవిస్తే, ఆయన రక్తంలో కడగబడితే, బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధపరచబడి నీతిగా ఎంచబడతాం. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ పాత నిబంధన గ్రంథంలో ఆలయం చూసినట్లయితే 3 భాగాలుగా ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండేది. నేను నిత్యము ఈ మందిరంలో ఉన్నట్లు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసం మీద దిగేటువంటి వాడు. అనగా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే ఒక్కసారి మాత్రమే ప్రజల పాపం నిమిత్తం వెళ్ళేటువంటి వాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డు తెర తెగిపోయింది. దేవుడే మన హృదయాన్ని కోరుకున్నాడు. ఎవడైతే నా హృదయాన్ని, నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడి పాడు చేస్తానటువంటి వాడు దేవుడు. మీ అపవిత్రమైన వాటిని మీ హృదయంలో లేకుండా చూచుకునండి, అనగా ఆలయంలో లేకుండా నిషిద్ధమైన వాటిని బయట పడివేయండి అని బైబిల్లో సెలవిస్తుంది. దేవునికి అయిష్టమైన వాటిని మనం మన హృదయంలోంచి తొలగించుకోవటమే పరిశుద్ధత. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయారు. యెహోషువ వస్త్రములు చింపుకొని ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు మీలో శపితమైనది ఉన్నది, అందును బట్టి నేను మీరు ఓడిపోయారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, విజయాన్ని పొందుకుంటారు. మనం పరిశుద్ధంగా జీవిస్తే విజయాన్ని పొందుకుంటాం. పరిశుద్ధంగా జీవిస్తే ప్రభువును చూస్తాం. పరిశుద్ధంగా జీవిస్తే మొదటి పునరుత్థానంలో పొందుకుంటాం. పరిశుద్ధంగా జీవించే వారికి ప్రభు కృప తోడై ఉంటుంది.